సాహితీ మిత్రులందరికీ మన తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. ఆవిష్కరణ సీరియల్ రెండో భాగం ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ నవల రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. ఇది మీకు చెప్పాను కదా, ఆంధ్రభూమి పేపర్లో సీరియల్గా వచ్చిందని. ఇప్పుడు ఆవిష్కరణ రెండో భాగంలోకి వెళ్ళిపోదామా? కథ ఏం జరుగుతుందో అక్కడ. వియ్యాలవారి మంచితనం పెద్దవాళ్ళిద్దరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. తల్లిదండ్రుల హితవచనాలని తూచా తప్పకుండా పాటించింది కవిత. కాబట్టి ఆ సంసారం సుఖ సంసారం అయింది. ఇప్పుడు రెండు కుటుంబాలు ఆత్మబంధువుల్లా అయిపోయాయి. హేమంత్ ఇప్పుడు 7వ క్లాస్కి వచ్చాడు. ఇంకో 2 రోజుల్లో జరగబోయేది 11వ జన్మదినోత్సవం. వాడికి పుట్టినరోజుని సందడిగా జరుపుకోవడం అంటే చాలా ఇష్టం. హేమంత్కి కొన్న పుట్టినరోజు డ్రెస్ని తీసి చూపించింది కవిత తల్లిదండ్రులకి. తాతయ్య అమ్మమ్మ ఎప్పుడూ డబ్బులే ఇచ్చేస్తారు ఇష్టమైంది కొనుక్కోమని. పెద్దవాళ్ళిద్దరూ మనవడితో కబుర్లు చెబుతుంటే కాసేపట్లో మోహన్ వచ్చాక బజారుకి వెళ్ళి ఏమేం తెచ్చుకోవాలో లిస్టు తయారు చేసుకోవటంలో మునిగిపోయింది కవిత. పుట్టినరోజు నాటి భోజనాల ఏర్పాట్లన్నీ మోహనే చూసుకుంటానన్నాడు. వ్యాపార వ్యవహారాల నిమిత్తం వారానికి ఓ 2-3 సార్లైనా హైదరాబాదు వస్తూనే ఉంటాడతను. అతనికి హైదరాబాదులో తెలియని ప్రదేశం లేదు. మధ్యాహ్నం దాటి సాయంకాలం అవుతున్న సమయంలో మోహన్ వచ్చాడు. కాఫీ ఫలహారాలు అయ్యాక మోహన్ కవిత కారులో బయటికి బయలుదేరారు. హేమంత్, నాకెంతో ఇష్టమైన కార్టూన్ వస్తోంది, నేను బయటికి రాను అని టీవీ ఎదురుగా కూర్చుండిపోయాడు. చాక్లెట్లు మాత్రం ఏ బ్రాండ్వి తేవాలో కొడుకుని అడిగి తెలుసుకున్నారు. 2 అడుగులు బయటికి వేసిన కవిత మళ్ళీ లోపలికి వచ్చి టీవీ చూడటంలో మునిగిపోయిన కొడుకు భుజాలు పట్టి కుదుపుతూ అంది, అమ్మకి బై చెప్పు అని. వాడు ముక్కుబొడిక అన్నట్టుగా ఇటు తిరిగి బాయ్ అన్నాడు. పరంధామయ్య గారు, కాంతమ్మ గారు ఎల్లుండి జరగబోయే పుట్టినరోజు సంబరానికి ఇంటిని ఎలా సర్దుకోవాలో చర్చించుకోవడంలో మునిగిపోయారు. రేపు పని మనిషి వచ్చినప్పుడు ఏ ఏ పనులు అదనంగా చేయించుకోవాలో నిర్ణయించుకున్నారు. టీవీ చూస్తూ అలసిపోతున్న మనవడికి మధ్యలో ఓ గ్లాసు నిండా బోర్నవీటా పాలు, ప్లేట్లో బిస్కెట్లు పెట్టి ఇచ్చింది అమ్మమ్మ. హేమంత్ కన్ను తిప్పితే ఏ దృశ్యం మారిపోతుందో అన్నట్టుగా అమ్మమ్మ వైపు చూడకుండానే ఆ రెండింటిని పొట్టలోకి పంపించేశాడు. టీవీ చూస్తుంటే ప్రపంచమే తెలియదు బడవకి, ముద్దుగా ముచ్చటగా విసుక్కున్నారు కాంతమ్మగారు మనవణ్ణి. అలా 2-3 గంటలు గడిచిపోయాక హేమంత్కి ఇక ఇంట్లో కూర్చోవటం విసుగు పుట్టడం ప్రారంభించింది. ఎంచక్కా అమ్మా నాన్నలతో బయటికి వెళ్ళవలసింది అనుకుంటూ తల్లి మొబైల్కి ఫోన్ చేశాడు. ఎక్కడున్నారు, ఇంటికి ఎన్నింటికి వస్తారు అంటూ. అటువైపు నుంచి తల్లి చెప్పిన సమాధానం వినగానే హేమంత్ వదనంలో నిరుత్సాహం కమ్ముకుంది ఒక్కసారిగా. చాటు తింటున్నారా డాడీ నువ్వును? మరి అది నాకు కూడా ఇష్టం కదా, ఇప్పుడు ఎలా? నాకు తినాలని ఉంది అన్నాడు తనకేదో పెద్ద సమస్య వచ్చి పడిపోయినట్టుగా. ఆందోళనగా మనవడు మొహం పెట్టిన తీరికి కాంతమ్మగారికి నవ్వు ఆగలేదు. ఆవిడికి తెలుసు కూతురు అల్లుడు కృష్ణా చాట్ సెంటర్లో చాట్ తింటున్నారని. అల్లుడికి అక్కడి చాట్ అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ వచ్చినప్పుడు అటువైపు ఎప్పుడు వెళ్ళినా అక్కడ చాట్ తినకుండా రారని కవిత చాలాసార్లు చెప్పింది. మనవడి చేతిలోంచి ఫోన్ తీసుకుని కాంతమ్మగారు కూతురితో అన్నారు, హేమంత్కి కూడా ఏదైనా ప్యాక్ చేయించుకు తీసుకురామ్మా, వాడు చాలా ఆందోళన పడిపోతున్నాడు అని. తల్లి మాటలకి అవతలి వైపు నుంచి కవిత గలగలమని నవ్వింది. అమ్మా, నీ కోసం చాట్ ప్యాక్ చేయించుకుని తీసుకువస్తుందిగా అంటూ వాడిని ముద్దు చేశారు. సరే అయితే అంటూ వాడు ఉత్సాహంగా లేచి వెళ్ళి కంప్యూటర్ ముందు కూర్చున్నాడు గేమ్స్ ఆడుకోవడానికి. ఇప్పుడు కథలో దృశ్యం మారుతోంది, మరో దృశ్యం అన్నమాట. ప్రయాణం హడావుడి ఆ ఇంట్లో కోలాహలంగా ఉంది. ఎందుకంటే ప్రయాణం చేయబోతున్నది ఒకళ్ళో ఇద్దరో కాదు, మరి ఇంచుమించుగా పిల్ల పెద్ద అంతా కలిసి ఓ 25 మంది దాకా ఉంటారు. ఆ 25 మంది ఆ ఇంటికి సంబంధించిన వారు కాకపోయినా ఆ ఊరికి సంబంధించిన వాళ్ళే. ఇంకో గంటలో ప్రయాణం. అందుకే అందరూ తమ 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 పెట్టెలు తీసుకుని ఆ ఇంటికి వచ్చేశారు.
ప్రయాణానికి వెళ్ళవలసినవన్నీ సావిట్లో మధ్యలో పెట్టవలసిందిగా ఆ ఇంటి యజమాని చలపతిరావు గారు హుకుం జారీ చేశారు. లోపలికి తీసుకువెళ్తే మర్చిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అయినా ఎందుకైనా మంచిదని లోపలికి వెళ్ళి అక్కడ ముచ్చట్లలో మునిగిపోయిన ఆడవాళ్ళందరినీ, మీ సూట్ కేసులు బ్యాగులు అన్నీ సావిట్లోనే పెట్టారు కదూ అని ప్రశ్నించారు. పెట్టాం పెదనాన్నగారు అని ఒకళ్ళు, పెట్టాం మావయ్య అని మరొకళ్ళు సమాధానం చెప్పారు. లోపల ఇంచుమించు ఓ 10 మంది ఆడవాళ్ళు గుంపుగా కూర్చుని ఉన్నారు. వాళ్ళందరి వదనాల్లో అంతులేని ఉత్సాహం, సరదా. ఒకరితో ఒకరు ఏవేవో కబుర్లు చెప్పేసుకుంటున్నారు హడావుడిగా. ఆత్మీయులంతా కలిసి ప్రయాణం చేయబోవటం అన్నది ఎంతటి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుందో ప్రస్తుతం ఆ ఇంట్లో ఉన్న హడావుడి చూస్తే బాగా అర్థమవుతుంది ఎవరికైనా. ఈ ఉత్సాహానికంతటికీ అసలు కారణం చలపతిరావు సుగుణుల పుత్రిక జయంతి కొత్తగా ఇల్లు కట్టుకుంది హైదరాబాదులో. ఆ గృహప్రవేశానికి వెళ్ళే హడావుడి ఇలా ఉండాలనే వాళ్ళిద్దరూ కోరుకున్నారు. జయంతికి సంబంధించిన ప్రతి విషయం, ప్రతి సంఘటన రంగరంగ వైభవంగా ఉండాలన్నదే ఆ తల్లిదండ్రుల కోరిక. ఎక్కడ ఎవరు మాకు రావటానికి వీల్లేదని అంటారేమోనని భయంతో వాళ్ళందరికీ ముందరికాళ్ళకి బంధం వేయాలన్నట్టుగా జయంతిని కూడా తనతో తీసుకువెళ్లారు పిలుపులకి. మరీ రావాలని చెప్పారు. చలపతిరావు లాంటి భూస్వామి ఏకైక పుత్రిక హైదరాబాద్ నగరంలో ఇల్లు కట్టుకుంది అంటే అది ఎంత అద్భుతమైనదిగా ఉంటుందోనని అందరికీ చూడాలనే ఉంది. నిజానికి చలపతిరావు గారే ఆ ఇల్లు కూతురికి కట్టించి ఇచ్చారని కూడా ఊళ్ళో నలుగురు అనుకుంటున్నారు. ఇలా నలుగురు అనుకోవటానికి ఒక కారణం కూడా ఉంది. చలపతిరావు గారి బంధుబలగం అంతా ఇంచుమించుగా అందరూ ఆ ఊర్లోనే ఉన్నారు. మహా అయితే 2-3 మైళ్ళ దూరంలో ఉన్న ఊళ్ళల్లోనే ఇంకొంతమంది ఉన్నారు. అందరూ వ్యవసాయాన్ని వ్యాపారాలని నమ్ముకున్న వాళ్ళే అవటం వల్ల ఊరు వదిలి వెళ్లాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడిప్పుడు కుర్రకారు కొద్దిగా పై చదువుల మీద, ఉద్యోగాల మీద, నగర జీవితం మీద మక్కువ చూపిస్తున్నారు. అదిగో అలాంటి సందర్భంలోనే జయంతికి కూడా సిటీలో ఉండాలన్న కోరిక లీలగా ఉన్నట్టు ఆ తల్లిదండ్రులకి అవగతం అయింది. పక్కనే ఉన్న టౌన్లో డిగ్రీ పూర్తి చేసింది జయంతి. రోజు కారులో వెళ్ళి వచ్చేది. చలపతిరావు గారి ఏకైక కుమార్తెని వివాహం చేసుకునేందుకు ఎంతోమంది ఆసక్తి చూపించారు. కానీ చలపతిరావు గారు కూతుర్ని అడిగారు విషయాన్ని వివరంగా అర్థం చేసుకునేందుకు అన్నట్టుగా. పెద్ద ఉద్యోగస్తుని వివాహం చేసుకుని నీకు సిటీలో ఉండాలని ఉందా అమ్మా అని. అలాంటి కోరికైతే చిన్నగా ఉంది నాన్నగారు, కానీ మీకు ఇష్టం లేకపోతే ఆ విషయాన్ని అంతగా నేనేం పట్టించుకోను. ఈ ఊర్లో వ్యవసాయదారుడికో వ్యాపారవేత్తకో ఇచ్చి చేసినా నాకు సమ్మతమే. అమ్మా నాన్నల ఎదురుగా ఉన్నానని ఆనందపడతాను అంది. ఆ మాటలను బట్టి ఆయనకి అర్థం అయింది కూతురి అంతరాంతరాల్లో ఉన్న తీయటి సుందర స్వప్నం విద్యావంతుణ్ణి చేసుకుని నగర జీవితాన్ని అనుభవించాలనేదని. తను కాదంటానేమోనని తన చిట్టితల్లి ఆ స్వప్నాన్ని బలాన్ని పుంజుకోనివ్వటం లేదు. తన చిట్టితల్లి కోరిక తను తీర్చాలి, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే. భార్యతో అదే విషయం చెప్పారాయన. వినగానే ఆవిడ ముందు కంగారు పడ్డారు. మన ఊర్లోనో పక్క ఊర్లోనో మనకి తగిన వాళ్ళని చూసుకుంటే మనకి ఎప్పుడనుకుంటే అప్పుడు కనిపిస్తుంది అనుకున్నాను. మీకు ఇటువంటి ఆలోచన ఎందుకు వచ్చిందండి అని. ఇది నా ఆలోచన కాదే, నీ కూతురి కోరిక. అయినా నా చిట్టి తల్లి నాకు ఉద్యోగస్తుడే కావాలని చెప్పటం లేదు. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. తన మనసులో ఏముందో గ్రహించి అది నోరు తెరిచి అడిగేలోపే ఆ కోరికని తీరుస్తూ వచ్చాం కదా ఇన్నాళ్ళు. అన్నిటికన్నా ముఖ్యమైనది పెళ్లి విషయంలో దాని మనసు గ్రహించి మసులుకోవద్దు మరి. మన ఎదురుగానే తిరుగుతూ ఉండాలని మన స్వార్థమే చూసుకుంటే ఎలాగా? దాని ఆనందమే మన ఆనందం అన్నారాయన. సుగుణ ఒక్క క్షణం ఆలోచనలో పడింది. కూతురికి అలాగే ఇష్టమైనప్పుడు తను కాదనలేదు. సరే అయితే అలాగే చేద్దాం. ఆస్తిపాస్తులు మంచి చదువు ఉన్న కుర్రవాడెవరైనా మీ దృష్టిలో ఉన్నారా అంది.
రెండూ ఒకే చోట ఉండాలని కోరుకుంటే కష్టం అవుతుందేమో. అమ్మాయి ఉద్యోగస్తుని కోరుకుంది కనుక ఇక ఆస్తి సంగతి నేను పట్టించుకోను. నాకు కాబోయే అల్లుడు మహా చదువరై బుద్ధిమంతుడై పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండాలి. ఆస్తి నాకే ఉంది లెక్కలేనంత. అదంతా ఆ అబ్బాయిదే అవుతుంది కదా. భర్త చెప్పిన కోణం సుగుణకి అంగీకారంగానే అనిపించింది. తన మనసులో మాటని ముఖ్యులనుకున్న తన మిత్రులకి తన బంధువులకి తెలియజేశారు చలపతిరావు గారు. అందరూ వెంటనే హర్షం వ్యక్తం చేయలేకపోయారు. ఉన్నది ఒక్కగానొక్క కూతురు, నీ కూతుర్ని కోడలిగా చేసుకోవాలని నువ్వు కోరుకుంటే తమ కొడుకుల్ని ఇల్లరికపుడు అల్లుడిగా పంపించడానికి కూడా బోలెడు మంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకరిని చూసుకుంటే నీ కన్నబిడ్డ నీ కళ్ళ ఎదుటే ఉంటుంది కదా అన్నారు వాళ్ళు. నా కన్నబిడ్డ నా కళ్ళ ఎదుటే ఉండాలన్న నా కోరిక కన్నా నా బిడ్డ మనసులో కోరికను తీర్చడం నాకు ముఖ్యం. మంచి చదువరి బుద్ధిమంతుడైన కుర్రాడెవరైనా మీ ఎరుకులో ఉంటే చెప్పండి అన్నారు చలపతిరావు గారు. ఆయన చెప్పిన ఆ తీరుకి ఎదుటివాళ్ళు ఇంకేమీ మాట్లాడలేకపోయారు. ఆయన స్థిరమైన నిర్ణయం తీసుకున్నారన్న విషయం వాళ్ళకి అర్థమైపోయింది. బంధుబలగంలో ఆడవాళ్ళైతే ఆయన నిర్ణయాన్ని హర్షించారు. మనం అందరం పల్లెటూళ్ళలోనే ఉన్నాం. జయంతినైనా పట్టణంలో ఇస్తే మనం అందరం అప్పుడప్పుడు వెళ్తూ ఉండొచ్చు. పట్నం జీవితం ఎలా ఉంటుందో జయంతిని చూస్తూ ఉంటే తెలుస్తుంది అన్నారు కొంతమంది. అయితే ఎప్పుడూ ఒకేలా ఉంటే ఎలా, కొంత మార్పు కావాలి. మీ నిర్ణయం సరైందే అన్నారు. ఇలాంటి మాటలతో చలపతిరావు గారి ఆలోచన ఇంకా ఉత్సాహాన్ని పుంజుకుంది. తగిన వరుడికై అన్వేషణ ప్రారంభించారు. ఆ అన్వేషణలో ఆయనకి ఆణిముత్యంలాంటి మనోహర్ దొరికాడు. చదువులో మేధావి, స్వభావంలో గంభీరుడు, జీవితపు అసలైన విలువల మీద గౌరవం ఉన్నవాడు. తండ్రి లేడు, ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. తను చెల్లెలు చదువుకోవటానికి తల్లి కష్టానికి తన కష్టాన్ని జత చేశాడు. తన హై స్కూల్ చదువు అయిపోయినప్పటి నుంచి ట్యూషన్లు చెప్పడం ప్రారంభించాడు. వీలైనంత వరకు తన చదువుకయ్యే ఖర్చు తనే సంపాదించుకున్నాడు. అసలు ప్రస్తుతానికి చదువు పక్కన పెట్టి ఏదైనా ఉద్యోగంలో చేరి ప్రైవేటుగా చదువుకుంటానంటే తల్లి ఒప్పుకోలేదు. తను ఉద్యోగంలో చేరి చెల్లెలు పెళ్లి చేయటం అన్నది ప్రస్తుతం అతని ముందు ఉన్న బాధ్యత. మనోహర్కి అతని చదువుకి తగిన ఉన్నతమైన ఉద్యోగం వచ్చింది. మనోహర్ ఐఐటీలో ఇంజనీరింగ్ చేసి ఐఐఎం కలకత్తాలో ఎంబీఏ చేశాడు. చలపతిరావు గారు తన కొడుకుని అల్లుడిగా చేసుకోవాలనే అభిప్రాయంలో ఉన్నారని తెలిసినప్పుడు మనోహర్ తల్లి భానుమతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆయన పెద్ద ఆస్తిపరుడనే కాదు, ఆప్యాయతలకి అనుబంధాలకి ఆ కుటుంబం పెట్టింది పేరు. ఒంటరివాడైన తన కొడుకు ఆ ఇంటి అల్లుడైతే అతని బ్రతుకు పండినట్టే, జీవితం అంతా సందడిమయం అవుతుంది అనుకుంది భానుమతి. కానీ చెల్లెలు పెళ్ళయ్యేదాకా తన పెళ్లి ప్రసక్తి లేదన్నాడు మనోహర్. చలపతిరావు గారు ఆ అమ్మాయికి కూడా తనే మంచి సంబంధం చూసి కట్నకానుకలు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారు. సహజంగానే అటువంటి ఆలోచనకి తాను బద్ధుడిని కాలేనన్నాడు మనోహర్. ఈ సంబంధాన్ని వదులుకోవటం తనకి ఇష్టం లేదని తల్లడిల్లిపోయింది భానుమతి. తల్లి మాట మీద నీకు గౌరవం ఉంటే నువ్వు ఈ సంబంధానికి ఒప్పుకోవాలి. అమ్మాయి నీకు నచ్చింది కనుక నిన్ను ఇలా బలవంత పెడుతున్నాను. మీ నాన్నగారు పోయి ఒంటరివాళ్ళం అయిపోయిన మనకి ఆ కుటుంబంతో బంధుత్వం ఏర్పడుతుందంటే మురిసిపోయాను. నలుగురితో కలిసి మిగతా జీవితం అంతా గడపవచ్చని ఆశపడ్డాను. తల్లి ఎంతో బేలగా అంటున్న మాటలకి మనోహర్ హృదయం కదిలిపోయింది. తల్లి కోసమైనా ఈ సంబంధాన్ని ఒప్పుకోవాలనుకున్నాడు. అమ్మాయి తనకి అన్ని విధాలా నచ్చింది. అయితే ఒక షరతు మీద ఈ సంబంధం చేసుకోవటానికి ఒప్పుకుంటానన్నాడు. అది చెల్లాయి పెళ్ళయ్యాకే నా పెళ్ళి. ఇలాంటి షరతులు పెడితే ఎలా నాన్న? అవతలి వాళ్ళు చాలా కలిగిన వాళ్ళు. పిల్ల పెళ్ళి చేయాలని సంకల్పించుకున్నారు. మన అమ్మాయికి సంబంధాలు చూడటం మొదలుపెట్టినా ఎన్ని రోజులకి కుదురుతుందో చెప్పలేం. అందుకని ఇప్పుడే ఈ సంబంధానికి పెళ్ళికి సరే అని చెప్పేద్దాం. నీకు ఎంతటి అదృష్టం కలిసి వచ్చిందో నీకు తెలియటం లేదు. ఆ ఇంటికి అల్లుడివైతే
ఆ బంధువర్గానికి అంతటికీ అభిమానపాత్రుడి అవుతావు. ఆ సందర్భం తలుచుకుంటేనే నాకు కడుపు నిండిపోతోంది. నువ్వు కాదు అన్నావంటే నా ఆనందం మీద నీళ్లు చల్లినట్టే. పైగా ఇంకో ముఖ్య విషయం, చలపతిరావు గారి అల్లుడి చెల్లెలంటే మన అమ్మాయికి సంబంధాలు వెతుక్కుంటూ వస్తాయి. మన పని సులభమవుతుంది. భానుమతి కొడుకుని ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పించాలన్న ఉద్దేశంతో అంది. తల్లి ఉత్సాహం మీద నీళ్లు చల్లటం ఇష్టం లేక సరేనన్నాడు మనోహర్. అంగరంగ వైభవంగా జయంతి మనోహర్ల వివాహం జరిగిపోయింది. జయంతితో జీవితం ప్రారంభం అయ్యాక అనుకున్నాడు మనోహర్, అమ్మ తనని బలవంత పెట్టి మంచి పనే చేసిందని. తల్లిని చెల్లిని తనతో పాటు తీసుకువెళ్లే ఏర్పాట్లు చేస్తుంటే భానుమతి, కొన్ని రోజులు ఆగి వస్తానులే, ముందు నువ్వు ఇల్లు అన్నీ చూసుకుని ఏర్పాట్లన్నీ చేసుకో అంది. కొత్త దంపతులు, పైగా కలవారింటి పిల్ల, ఇప్పుడే వెళ్ళి ఉండిపోవటం ఎందుకు అనుకుంది భానుమతి. అవునన్నయ్య, అమ్మ నేను కొన్నాళ్ళయ్యాక వస్తానులే అంది రవళి. సుగుణ, మీరు మీ అబ్బాయి కోడలతోనైనా ఉండాలి, లేకపోతే ఇక్కడ మాతోనైనా ఉండాలి. ఇప్పుడు మీరు మాకు పరాయి వాళ్ళు కాదు, మా కుటుంబ సభ్యులు. మాది లంకంత ఇల్లు అంది. జయంతి కూడా అదే మాట అంది. భానుమతి కూతుర్ని తీసుకుని వియ్యాలవారింటికి వచ్చేసింది. ఓ 3 గదులు తనకి అద్దెకి ఇస్తే సంతోషం అని చెప్పింది వియ్యపురాలితో. ఆవిడ స్వాభిమానాన్ని అర్థం చేసుకున్న సుగుణ సరేనంది. ఆ ఇంటికి వచ్చిన 6 నెలల్లోనే మనోహర్ చెల్లెలి వివాహం కూడా జరిగిపోయింది. సిటీలో ఇల్లు కట్టే ప్రస్తావన వచ్చినప్పుడు మనోహర్ అభ్యంతరం చెప్పబోతే, నా కూతురికి నేనేమైనా ఇచ్చుకోవాలనే విషయంలో మాత్రం మీరేమీ అభ్యంతరం చెప్పవద్దు దయచేసి, చలపతిరావు గారు అల్లుణ్ణి గంభీరంగానే అభ్యర్థించారు. మనోహర్ ఇక ఆ విషయంలో తను కలగజేసుకోకూడదనుకున్నాడు. ఫలితంగా జయంతి మనోహర్ దంపతుల కోసం హైదరాబాదులో ఓ అందమైన భవంతి రూపుదిద్దుకుంది. మనోహర్ అందులో కొంత డబ్బు పెడతానన్నా చలపతిరావు గారు ఒప్పుకోలేదు. కూతురికి అంత పెద్ద భవంతి కట్టించి ఇవ్వటం ఒక సంబరమైతే, గృహప్రవేశ సంబరానికి తన బంధువుల్ని స్నేహితుల్ని తరలించుకుని వెళ్ళటం మరో సంబరం చలపతిరావు గారు దంపతులకి. 2 రోజుల క్రితం వరకు ఆయన హైదరాబాదులోనే ఉన్నారు, గృహప్రవేశం ఏర్పాట్లలో అల్లుడికి తోడుగా ఉండటానికి. ఇంతకీ మన సుగుణదిన గృహప్రవేశం సందర్భంగా కూతురికి చేయించిన నగ మీరందరూ చూశారా లేదా? లోపల గదిలో గుంపుగా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న ఆడవాళ్లలో ఒక ఆవిడ మిగతా వాళ్ళని అడిగింది. కొంతమంది చూశాం అంటే కొంతమంది చూడలేదు అన్నారు. పోనీ చూపించమని అడుగుదామంటే సుగుణ అక్కడ లేదు. ఆ ఇంటికి ఇల్లాలేమో రకరకాల బాధ్యతలు. సశేషం. ఇదండి ఈ భాగంలో జరిగిన కథ. మరి మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో చెప్పండి. లైక్ ఇస్తే కూడా చాలా సంతోషం. మీ సబ్స్క్రైబ్ చేస్తే అంతకన్నా సంతోషం. సో మళ్ళీ తర్వాతి భాగంతో మీ ముందుంటాను. ఓకే, థ్యాంక్ యూ.